నమస్కారమండి. ఫైనాన్స్ రంగంలో కెరీర్లో మరో మెట్టెక్కాలని చూస్తున్నారా? అయితే ఇండ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ కొత్త ఉద్యోగ అవకాశం బహుశా మీకోసమేనేమో. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇండ్ బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్. మనందరికీ తెలిసిన ఇండియన్ బ్యాంక్ ఉంది కదా, ఇది వాళ్ల సబ్సిడరీ అన్నమాట. సరే, ఈ జాబ్ నోటిఫికేషన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనమొక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, ఎలాంటి వాళ్లు దీనికి సూట్ అవుతారు, జీతం, లొకేషన్ వివరాలు, ఎలా అప్లై చెయ్యాలి, ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ ఏంటో చూద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వస్తే అదే ది ఆపర్చునిటీ. ఇండ్ బ్యాంక్ చెన్నైలో ఒక చాలా కీలకమైన ఫైనాన్షియల్ రోల్ కోసం అప్లికేషన్స్ పిలుస్తోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకే ఒక్క వేకెన్సీ. సో ఇది చాలా ప్రత్యేకమైన అవకాశం. ఓకే, పోస్ట్ పేరు వచ్చేసి సీనియర్ సెక్రటేరియల్ ఆఫీసర్ అకౌంట్స్. ఇక చాలా చాలా ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 12, 2026. ఈ డేట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నోట్ చేసి పెట్టుకోండి. సరే, మరి ఇంతకీ ఈ జాబ్కి పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరు? వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్స్ ఏమేముండాలి, ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, క్వాలిఫికేషన్స్ చూస్తే బీకామ్ లేదా ఎంకామ్ చేసి ఉండాలి. ఒకవేళ సీఏ ఇంటర్ కూడా కంప్లీట్ చేసి ఉంటే వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తారట. ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే ఏదైనా ఆడిట్ ఫర్మ్లో మినిమం 2 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. ఇక స్కిల్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడం, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ ఫైలింగ్ తెలిసి ఉండాలి. వీటితో పాటు ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వాడటం కూడా బాగా వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక్కడ ఒక విషయం చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా January 1, 2026 నాటికి కంప్లీట్ అయిపోయి ఉండాలి. అదే కట్ ఆఫ్ డేట్ అన్నమాట. ఆ తర్వాతవి కన్సిడర్ చెయ్యరు. రైట్, ఎలిజిబిలిటీ సంగతి చూసాం కదా. ఇప్పుడు అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎదురుచూసే టాపిక్ అదే శాలరీ ఎంత ఇస్తారు, జాబ్ లొకేషన్ ఎక్కడ, ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ పోస్ట్కి యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ సుమారుగా 5 లక్షల నుంచి 6,20,000 రూపాయల మధ్యలో ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెన్నై. సో చెన్నైలో సెటిల్ అవ్వాలి, అక్కడే కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఓకే, ఇప్పటివరకు చెప్పిన వివరాలన్నీ చూసి ఈ జాబ్ నాకు సెట్ అవుతుంది అనిపిస్తే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.indiabankonline.com. అక్కడికి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత ఆ ఫామ్ని చాలా జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నింటి కాపీలో అటాచ్ చేసి ఆ కంప్లీట్ సెట్ని వాళ్లకు పంపించడమే. మీ అప్లికేషన్ను పంపించడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కొరియర్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ల చెన్నై అడ్రస్కి పంపించవచ్చు. లేదా రెండో ఆప్షన్, అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి వాళ్ల అఫీషియల్ ఈమెయిల్ ఐడి recruitment@indbankonline.comకి ఒక కాపీని పంపొచ్చు. సరే, అప్లై చేసే ముందు ఇంకొన్ని కీలకమైన విషయాలున్నాయి. అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్, వాళ్లకు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ ఒక కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అలా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఫైనల్ సెలక్షన్ అనేది కంప్లీట్గా ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అప్లై చేసే ముందు ఈ కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. 1, నోటిఫికేషన్లో చెప్పిన అన్ని అర్హతలు ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. 2, ఏ స్టేజ్లో అయినా సరే అప్లికేషన్ని రిజెక్ట్ చేసే పూర్తి హక్కు కంపెనీకుంటుంది. మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే అది ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తుంది. ఇంకో విషయం, ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్లాలి, అస్సలు మర్చిపోవద్దు. ఈ విషయంలో వాళ్లు చాలా క్లియర్గా ఒకటి చెప్పారు. అదేంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని విషయాల్లోనూ కంపెనీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. దీనిమీద ఎలాంటి కరస్పాండెన్స్ గానీ పర్సనల్ ఎంక్వైరీలు కానీ యాక్సెప్ట్ చేయరట. సో ఫైనల్గా ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే, చెన్నైలో అకౌంట్స్ అండ్ ఫినాన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి తమ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇది సరైన అవకాశమేనా?